నమస్తే గౌరవమైన కేసీఆర్ గారు సార్ గారు, గౌరవమైన కేసీఆర్ గారు నమస్తే సార్. కేటీఆర్ సార్ నమస్తే సార్, మీ అందరికీ నమస్తే. హరీష్ రావు సార్ గారు నమస్తే సార్. కవిత అక్క నమస్తే అక్క, అందరికీ నమస్తే. పెద్దలందరికీ నమస్తే, అందరికీ నమస్తే. ఈ యొక్క ట్యాక్సీ డ్రైవర్ సమస్య నా ఒక్కంది కాదు, ప్రతి వాళ్ళ సమస్య, ప్రతి వాళ్ళ సమస్య సార్. ఎన్ని రోజులు సార్ ఈ బాధ మాకు, ఎన్ని రోజులు సార్ ఈ కష్టాలు, ఎన్ని రోజులు సార్ ఈ కష్టాలు మాకు, ఈ ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలు ఎన్ని రోజులు సార్. డీజిల్ చూస్తేనేమో మన తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణకి ఓటేకపోతే ఇంకెవరికి ఇస్తాం సార్. మనం తెలంగాణకు ఓటేసాము, తెలంగాణను గెలిచిపించాం సార్. జై తెలంగాణ సార్. ఇంకెన్ని రోజులు సార్ ఈ సమస్య మాకు ట్యాక్సీ డ్రైవర్లకి. మేము తెల్లారులేసే రోడ్ల మీద బతికెట్టలేం సార్. ప్రతి దానికి డ్రైవర్ కావాలి సార్, ప్రతి దానికి డ్రైవర్ కావాలి సార్. ఆటో నడిపే దాడికెళ్ళి ప్రతి మనిషికి ఏడికి తీసుకుపోయిన కాడికెళ్ళి ప్రతి దానికి ఆటో డ్రైవర్ అయినా సరే ట్యాక్సీ డ్రైవర్ కావాలి సార్. ప్రతి సమస్యకి ట్యాక్సీ డ్రైవర్ సార్. ఇవాళ మీరు ప్రయాణం చేస్తుంటే కూడా మీకు మా ఒక ట్యాక్సీ డ్రైవరే అనుకోండి సార్, పైలట్ సార్. మీకు ఇలా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అనే ఒక ధైర్యం సార్. మనం దేవుని మీద ఆధారం పెట్టుకొని బయలుదేరుతాం సార్. చెప్పుంటే చాలా ఏడుపు వస్తుంది సార్. మా ట్యాక్సీ డ్రైవర్ల బాధ, అంత కష్టాలు ఉన్నాయి సార్, ఏడుపు వస్తుంది సార్. దయచేసి మా ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలు తీరవండి సార్. మా అన్నాలు మేము తెల్లారులేసే రోడ్ల మీద ఉండటం సార్ ట్యాక్సీ డ్రైవర్లం అంతా. ఇలా మేము ఒక్కొక్కళ్ళము ఎంత కష్టపడుతున్నాం సార్ రోడ్ల మీద. తెల్లారి వెళ్తే రాత్రి ఎప్పుడు పోతామో ఎప్పుడు ఏందో సార్. పొద్దుగాల గిరాక్ గాలే అని రాత్రి గిరాక్ అయిందని రాత్రి గిరాక్ చేస్తాం. మాకేమొస్తుంది సార్ ఓలా ఊబర్ మీద 4 రూపాయలా సార్, 6 రూపాయలు కిలోమీటర్ అన్నట్టు సార్. 100కి 30% సార్. మాకు 100కి 30% అయితే ఒక్క మనిషి 8 గంటల కష్టపడాల్సినది ఒక్క మనిషి 18 గంటలు కష్టపడుతుంది సార్. యాక్చువల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం సరే 8 గంటలు కాకుండా 10 గంటలు కష్టపడాలి సార్. అట్లాంటిది మేము ఇంకెన్ని రోజులు సార్ మా ట్యాక్సీ డ్రైవర్ల సమస్య. పెద్దలు సార్, మీరు లేకుండా మేము ఎట్లా సార్. పెద్దవాళ్ళు మీరే. ఇంకెన్ని రోజులు సార్ మా కష్టాలు, ఎన్ని రోజులు సార్. ఎన్ని స్ట్రైకులు చేసినాం సార్ మేము, ఇంకెన్ని రోజులు సార్ మా సమస్య. ఒక్కొక్క బాధలు చూడండి సార్ మా ట్యాక్సీ డ్రైవర్ల సమస్య. తెల్లారి లేస్తే రోడ్ల పొంటి సార్, తెల్లారి లేస్తే ఆ ఎయిర్పోర్ట్ అని సంసారం చేసినట్టు అయిపోయింది సార్ మా బతుకులంతా. ఎప్పుడు సార్ మా పిల్లల దగ్గర ఓడి మేము తెల్లారి లేస్తే డాడీ చాక్లెట్ తెస్తావా, ఏం తెస్తావు అంటాడు. పొద్దంతా గిరగాలనుకో సాయంత్రం తీసుకుపోయేసరికి పండుకుంటాడు. మళ్ళీ తెల్లారిలేసి చాక్లెట్ తెచ్చినా అంటాడు. అప్పుడు ఒక్కొక్కసారి గిరాక్ కాగలే అంటూ అప్పుడు మేము ముఖం మీద పెట్టుకోవాలి సార్. అట్లుంది సార్. ఇలా సరే ఓలా ఊబర్లో బిజినెస్ మంచిగా అవుతుందంటే ఏమన్నా అనుకో సార్. ఓలా ఊబర్లో బిజినెస్ ఇలా అవుతుంది అవుతలే అనే సమస్య కదా సార్. ఏకదం మరి 100కి 30% సార్. 100కి 30% అంటే ఒక్క డ్రైవర్ 18 గంటలు కష్టపడుతుంది సార్. 18 గంటలు 15 గంటల నుంచి 18 గంటలు కష్టపడుతుంది సార్. ఎంతమంది డ్రైవర్లు చచ్చిపోయింది సార్ ఇలా సూసైడ్ చేసుకొని, తిండికి వెళ్ళక లేక. సరే ఒకళ్ళ కిరాయిలు ఉంది, ఒకళ్ళ సొంత ఇల్లు ఉంది. లేనల్లో పరిస్థితి ఏంటి సార్. నా ఒక్కని నేనే కరోడ్పతి, నేనే అంబానీ కొడుకుని, నేనే కరోడ్పతి అని చెప్తలేదు సార్. అంబానీ దాకా పోవాలని మేమేం అనుకుంటలేం సార్. మాకు కిరాయిలు కరెక్ట్ అయితే మాకు చాలు సార్. మా రేట్ ప్రకారం మాకు రేట్ ఇప్పియండి సార్. మా రేట్లు మాకు ఇప్పియండి సార్. నేను ఒక్కడిని నా ఒక్క సమస్య ఉందని కదా సార్. 100ల మంది ఇలా 1,00,000 మంది పేదారుగురులం సార్. మేము రోడ్ల మీద బతుకుతున్నాం సార్. మేము ఇంకేంది తినాలి సార్ మా కష్టాలు. దయచేసి గవర్నమెంట్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు సార్ గారు, అక్క కవిత అక్క, మీ తమ్ముళ్ళు రోడ్ల మీద బతుకుతుండ్రు అక్క. మేము కూడా మీ తమ్ముళ్ళమని దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి అక్క. అన్నలారా మన సమస్య తీరాలన్నా దయచేసి మీరు కూడా ఇది ఒక్కటి సబ్స్క్రైబ్ చేయండి అన్నలారా. మనం ఎంత అవస్థ పడుతున్నాం మీకు తెలియదేముంది అన్నలారా. మీకు తెలుసు కదన్న. ఇలా అయితే లేదు. ఇలా బండి వదులుకుందామంటే పెట్టిన పైసా రాదు, వదులుకున్నాడు తప్ప ఇంకేం రాదు. దయచేసి మాకు చాలా ఏడుపు వస్తుంది సార్. ఇంత సమస్య మేము చెప్పుకోలేకపోతున్నాం సార్. చాలా ఏడుపు వస్తుంది సార్.
తిందామంటే ఎప్పుడు 30 తారీఖు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు అన్న భయం అవుతుంది సార్. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు, కట్టకపోతే మళ్ళీ వాడొచ్చి ఎప్పుడు తీసుకుపోతాడా అన్నట్టు. మా అందరు ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలు తీరవను సార్. ట్యాక్సీ డ్రైవర్ల కాడికి వెళ్ళి ఆటో డ్రైవర్ల ప్రతి ఒక్క సమస్య సార్. మేమే గొప్ప అని మేమేం చెప్పుకుంటలేదు సార్. దయచేసి అందరికీ, వ్యవసాయదారులకి, రైతులకి అందరికీ చేసింది సార్. ట్యాక్సీ డ్రైవర్లు మేము చేసినాం సార్. ప్రతి దానికి ట్యాక్సీ డ్రైవర్ కావాలి సార్. ప్రతి దానికి ట్యాక్సీ డ్రైవర్ కావాలి సార్. అంబులెన్స్ నడిపిన, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ఎవరికైనా సరే సార్ ట్యాక్సీ డ్రైవర్ కావాలి సార్. ఆ మూమెంట్ అంబులెన్స్ రాలేదనుకోండి సార్, ఆటో డ్రైవర్ రావాలి సార్. ట్యాక్సీ డ్రైవర్ రావాలి, ఆటో డ్రైవర్ అయినా రావాల్సిందే సార్. ప్రతి దానికి డ్రైవర్ కావాలి సార్. డ్రైవర్ లేనిది ఎక్కడ లేదు సార్. ప్రతి దానికి డ్రైవర్ సార్. ఏదన్నా ఫంక్షన్ వెళ్ళాలన్నా ట్యాక్సీ డ్రైవర్ కావాలి సార్. ఇంటి బండి నడపాలన్నా డ్రైవింగ్ వస్తుందా? డ్రైవింగ్ వస్తుంది, నేను బండి నడుపుతా. ప్రతి దానికి డ్రైవింగ్ కావాలి సార్. డ్రైవర్ ఎక్కడొద్దు సార్. ఇలా మీరు వెనుక కూర్చుంటే మీ ముందు నడిపేది కూడా ఒక పైలట్ అనే ఒక డ్రైవరే కదా సార్. ఆఫీసర్ అయినా సరే, ఏదైనా సరే, ఎస్ఐ అయినా సరే, కానిస్టేబుల్ ఏదైనా సరే సార్, ఆయన ఇలా బండి నడుపుతున్నా అంటే ఒక పైలట్ సార్. ఒక డ్రైవింగ్ వచ్చినాయి కదా సార్, మనం సేఫ్గా వెళ్తున్నాం, సేఫ్గా ఇంటికి వస్తున్నాం సార్. అలాంటిది మా సమస్య తీరం సార్. దయచేసి దండం పెడతా సార్, దయచేసి మా ట్యాక్సీ డ్రైవర్ల సమస్య తీరంది. ప్లీజ్ అన్నలారా, ఈ సబ్స్క్రైబ్ చేయండి అన్నలారా. మనం అందరం ఇంకెన్ని తినాలి అన్నలారా, దయచేసి అర్థం చేసుకోండి అన్నలారా. జై ట్యాక్సీ డ్రైవర్స్, ఆల్ మై బ్రదర్స్ ట్యాక్సీ డ్రైవర్స్. జై ఆటో డ్రైవర్స్, మై బ్రదర్స్. అందరు మా ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో అన్నలారా, అందరు మీరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి అన్న. అక్కలారా మీరు కూడా చూడండి మన కష్టాలు, సబ్స్క్రైబ్ చేయండి అక్కలారా, అన్నలారా. దయచేసి మీకు వందనాలు. ఒక ట్యాక్సీ డ్రైవర్